27th క్వశ్చన్ చూసినట్టయితే ఏ అండ్ బి కెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఇండిపెండెంట్లీ ఇన్ 12 days అండ్ 16 days. ఏ అనేవాడు 12 days, బి అనేవాడు 16 days. ఇది రెస్పెక్ట్లీ దే వర్క్డ్ ఫర్ 4 days. అంటే రెస్పెక్ట్లీ అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి దీని యొక్క ఎల్సిఎం చూద్దాం. ముందు మామూలుగా ఎలాంటి లెక్క అయినా టైమ్ అండ్ వర్క్లో ఎల్సిఎం వచ్చిందంటే ఆన్సర్ అయిపోయినట్టు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఈ 16కి 12కి ఎల్సిఎం వచ్చేసి 48. ఇక్కడేమో 4s, ఇక్కడేమో 3s. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే 4 days 16 days బి లెఫ్ట్. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి, అంటే ఇక్కడ దాకా 4 days అనమాట. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 4 days చేశారు, కలిసి 4 days. 4 days ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఇంటూ 7 days అంటే 28. ఈ మొత్తం వచ్చేసి 28. ఓకే, ఈ 28 అంటే దీంట్లో నుంచి మైనస్ చేసి ఎల్సిఎం మైనస్ చేస్తే మనకు ఏమన్నాడంటే ఇక్కడ బి లెఫ్ట్ అన్నాడు. అంటే బి వెళ్ళిపోయాడు. తర్వాత బి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ ఒక్కడే ఉంటాడు. ఈ వీళ్ళిద్దరితో కలిపి 28 అంటే ఈ ఎల్సిఎంలో నుంచి, ఈ టోటల్ ఎల్సిఎంలో నుంచి తీసేస్తే రిమైనింగ్ 20 ఉంటుంది. ఆ 20లో నుంచి ఏ యొక్క ఎఫిషియన్సీ 4 కాబట్టి నేను 4 రాసేసుకుంటున్నాను. 4 1s 4 5s ఇక్కడ 5 days వచ్చేసింది. ఈ యొక్క 4, ఈ యొక్క 5, 4 + 5 = 9 days వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 days. పి అనేవాడు 40 days. నెక్స్ట్ క్యూ అనేవాడు కెన్ కంప్లీట్ ద 35 days. 35 days దీనికి ఎల్సిఎం ఏమొచ్చిందంటే 280 వస్తుంది. దీనికి ఎఫిషియన్సీ 7, దీనికి ఎఫిషియన్సీ 8. ఓకే, ఇప్పుడు ఏమన్నాడంటే క్యూ ప్లస్ క్యూ అండ్ పి అండ్ క్యూ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 days. అంటే పి ప్లస్ క్యూ ఇద్దరు కలిసి 14 days 20 days ఇద్దరు కలిసి చేశారు. ఇంటూ ఎఫిషియన్సీ ఏమైందంటే 15 అవుతుంది. 15 అంటే ఇది యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందంటే 150 60 210 అవుతుంది. అయినా పి గోస్ అవి, అంటే పి వెళ్ళిపోయాడు కాబట్టి క్యూ ఒక్కడే ఉంటాడు. ఆ రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో అది క్యూ ఒక్కడే చేశాడు. అది అంటే ఈ ఎల్సిఎంలో నుంచి ఈ 280 తీసేస్తే 70 వస్తుంది. ఆ 70 బై ఈ క్యూ కాబట్టి క్యూ యొక్క ఎఫిషియన్సీ 8. 8 ఓకే, క్యూ అనేవాడు కాబట్టి క్యూ కనుక్కోమన్నాడు కాబట్టి మనం క్యూది 8 3/4. ఓకే, నెక్స్ట్ లెక్క ఏ అండ్ బి సి ఇండివిజువల్లీ. అంటే ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు ముగ్గురు. ఏ 12, బి 8, సి 6. ఈ మూడింటికి ఎల్సిఎం ఏంటంటే 24. దీని యొక్క ఎఫిషియన్సీ ఏంటంటే ఎల్సిఎం బై టైం అంటే దీని యొక్క ఎఫిషియన్సీ 2, దీని యొక్క ఎఫిషియన్సీ 3, దీని యొక్క ఎఫిషియన్సీ 4. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆ లెక్కలో ఏమన్నాడంటే ఆల్ 3 వర్క్ 2 hours. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు 2 hours చేశారంట. 2 hours ఇంటూ వాటి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంతంటే 4 3 7 + 2 9 అంటే ఈ 2 18 అవుతుంది. తర్వాత ఏమన్నాడంటే బి లెఫ్ట్ అయ్యాడంట. అంటే 2 hours చేసిన తర్వాత సి అనేవాడు లెఫ్ట్ అయ్యాడు కాబట్టి ఏ ప్లస్ బి ఇద్దరే ఉన్నారు. అంటే ఈ ఎల్సిఎంలో నుంచి వర్క్ రిమైనింగ్ వర్క్ ఏంటంటే రిమైనింగ్ వర్క్ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ దీంట్లో నుంచి తీసేస్తే రిమైనింగ్ వచ్చింది. అంటే 18లో నుంచి 6 వస్తుంది. ఇంకా 18లో నుంచి 6. ఓకే, బై ఏ ప్లస్ బి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ 5. ఏం కనుక్కోమన్నాడంటే అదర్ 2 కంప్లీట్ ద వర్క్. అంటే వీళ్ళిద్దరిదే కనుక్కోమన్నాడు కాబట్టి ఇదే చూద్దాం. ఓకేనా, దాన్ని లాస్ట్లో మినిట్స్ అన్నాడు. ఇది అవర్స్లో ఉంది, మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. 60 ఇక్కడ 1s 12s. ఇక్కడ 60 ఎలా వచ్చిందంటే ఇక్కడ మినిట్స్లో అడిగాడు, కానీ ఇది అవర్స్లో ఉంది కాబట్టి నేను మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. దాన్ని క్యాన్సిల్ చేస్తే నాకు 72 minutes వచ్చింది. ఓకే, నెక్స్ట్ లెక్చర్. ఓకే, చూద్దాం. ఏ బిసి అండ్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days అండ్ 15 and 20 days రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఏ 12 days, బి 15 days, సి 20 days. ముందు ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అంటే 60. ఇక్కడ ఏమో 5, దీని యొక్క ఎఫిషియన్సీ 4, దీని యొక్క ఎఫిషియన్సీ 3. ఇప్పుడు ఏమన్నాడంటే లెక్కలో
ముగ్గురు ఏ స్టార్టెడ్ ద వర్కింగ్ ఆఫ్టర్ 3 days. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 3 days చేశారంట. అంటే 3 days చేశారంటే వాళ్ళిద్దరు ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 12 అంటే 12 3 36 ఈ 3 days. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే ఏ లెఫ్ట్ 3 days ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 2 more. అంటే ఏ అనేవాడు లెఫ్ట్ అయ్యాడని చెప్పాడు. ఏ అనేవాడు లెఫ్ట్ అయ్యాడంటే బి ప్లస్ సి ఇద్దరు ఉన్నారు కాబట్టి చూద్దాం. 2 days ఇగో ఇక్కడ 2 days అన్నాడు కాబట్టి 2 days. బి ప్లస్ సి బీసీ ఇద్దరు ఎఫిషియన్సీ 7 కాబట్టి 7 ఇద్దరిది 14 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడంటే సి ఆల్సో లెఫ్ట్ అంటే సి వన్ లెఫ్ట్ అయ్యాడు కాబట్టి మనకి బిఏ ఉన్నాడు. మనకి ఈ రిమైనింగ్ వర్క్ చూద్దాం. అంటే ఈ యొక్క 36 ప్లస్ 14 50. ఈ 50ని ఈ 60లో ఎల్సిఎం ఇది చేస్తే మనకి రిమైనింగ్ వర్క్ వచ్చేసింది. అంటే ఇక్కడ 10 బి యొక్క ఎఫిషియన్సీ బై 4 కాబట్టి ఇక్కడ 5s ఇక్కడ 2s అంటే 2.5 days. ఓకే, ఈ 2.5 days ఈ యొక్క 2 days మొత్తం ఏమన్నాడంటే హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క 3 days ప్లస్ ఈ యొక్క 2 days ప్లస్ ఈ యొక్క 2.5 days మొత్తం కలిపి 3 5 7.5. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏబిసి can do a job in 6 days, 12 days, 6, 12, 15 days respectively. ఓకేనా, ఏ is 6 days, B is 12 days, C is 15 days. దీని యొక్క ఎల్సిఎం 60 అవుతుంది. దీని ఎఫిషియన్సీ 10, దీని ఎఫిషియన్సీ 5, దీని ఎఫిషియన్సీ 4. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడంటే ఆఫ్టర్ రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ 1/8 ఆఫ్ వర్క్ కంప్లీట్. అంటే కంప్లీట్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 1/8 ఆఫ్ వర్క్ చేశారు. ఆయన రిమైనింగ్ వర్క్ తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు. బి అనేవాడు లీవ్స్ అన్నాడు కాబట్టి బి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏ ప్లస్ బి ఇద్దరే ఉంటారు. ఏ ప్లస్ బి ఇద్దరంటే ఇక్కడ 1/8 అంటే రిమైనింగ్ వర్క్ 7/8 ఉంటుంది. వాడు ఏమన్నాడంటే లాస్ట్ వర్కింగ్ రెస్ట్ ఏ ప్లస్ ఏ అండ్ బి టుగెదర్ ద టైమ్ ఈజ్ రిమైనింగ్ ఆఫ్ ది ఫినిష్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ ప్లస్ బి డేస్ అన్నాడు. అంటే ఇక్కడ 70/8 అన్నాడు కాబట్టి నెక్స్ట్ 60 దాని యొక్క ఎల్సిఎం వచ్చేసి 60 కాబట్టి మనం ఇక్కడ 60 తీసుకోవడం జరిగింది బై ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ 15. ఇక్కడ ఈ 15 ఇక్కడ 16 కొట్టేస్తే 4 times పోతుంది. ఇక్కడ 8కి 8 4 2s 4 1s ఇక్కడ 7/2 ఉంటుంది కాబట్టి 3.5 days. ఓకే, 3.5 days. We can do a piece of work in 20 days and 12 days. ఏ అనేవాడు 20 days, బి అనేవాడు 12 days. ఈ ఇద్దరు యొక్క ఎల్సిఎం 60, దీని యొక్క ఎఫిషియన్సీ 3, దీని యొక్క ఎఫిషియన్సీ 5. ఇప్పుడు ఏమన్నాడంటే లెక్కలో ఏ స్టార్ట్ చేశాడంటే వర్క్ని అంటే ఏ ఒక్కడే స్టార్ట్ చేసి ఇలా ఉందా వర్క్ ఆఫ్టర్ 4 days అంటే 4 days బీనే ఏనే చేశాడు కాబట్టి ఏ ఇంటూ 3 ఏ యొక్క ఎఫిషియన్సీని వేసుకుంటున్నాం కాబట్టి మనకి 12 వస్తుంది 4 days. నెక్స్ట్ ఏమన్నాడంటే బి జాయిన్ టిల్ ద కంటిన్యూ ఆఫ్ ది వర్క్. అంటే ఏ ప్లస్ బి అనేవాడు కూడా జాయిన్ అయ్యాడు. ఎప్పుడంటే వర్క్ అయిపోయేదాకా జాయిన్ అయ్యాడు. ద వర్క్ ఇన్ లాస్ట్ డే అంటే లాస్ట్ డే వరకు బి అనేవాడు ఉన్నాడు కాబట్టి చూద్దాం. ఈ యొక్క ఎల్సిఎం నుంచి దీని యొక్క ఈ రెండుని మైనస్ చేస్తే ఇక్కడ 48 వస్తుంది. ఈ రిమైనింగ్ వర్క్ అనమాట. ఈ వీడు చేశాడు, ఈ మొత్తం వర్క్లో ఇంత చేశాడు, దీన్ని రిమైనింగ్ చేసి ఆ రిమైనింగ్ వర్క్ ఇది అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఏ ప్లస్ బి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ 8 days 8 1s 8 6 అంటే 6 days. వాడు ఏమన్నాడంటే ఈ టిల్ ద అంటే ఇద్దరు కలిసి అంటే మొత్తం టోటల్ డేస్ కనుక్కోమన్నాడు కాబట్టి 4 days ప్లస్ 6 days ఈక్వల్ టు 10 days. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ అండ్ బిసి కెన్ డూ జాబ్ ఇన్ 24 and 12 8 days. అంటే ఏ అనేవాడు 24, బి అనేవాడు 12, సి అనేవాడు 8 days. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 24, దీని యొక్క ఎఫిషియన్సీ 1, దీని యొక్క ఎఫిషియన్సీ 2, దీని యొక్క ఎఫిషియన్సీ 3. ఇప్పుడు ఏమన్నాడంటే ఏ ఇలా స్టార్టెడ్ ద వర్క్ ఇన్ 3 days అంటే ఏ స్టార్ట్ చేశాడు కంటిన్యూగా 3 days చేశాడు కాబట్టి ఇంటూ ఈ ఏ యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి 3 అంటే 3 1s 3. తర్వాత ఏమన్నాడంటే బి అండ్ సి జాయిన్ అయ్యాడు అంటే ఏ ప్లస్ బి అండ్ మళ్ళీ సి ఇద్దరు జాయిన్ అయ్యారు. అంటే ఈ యొక్క
ఏ పనిని ఎల్సిఎం నుంచి మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ వర్క్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ వర్క్ ఏంటంటే 21. ఈ 21 ఎలా వచ్చిందంటే ఈ 3లో నుంచి 24 మైనస్ చేస్తే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏబిసి ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత అంటే 6. ఈ 2 2 1 3 3 3 6 అంటే దీనిలో నుంచి నేను క్యాన్సిల్ చేస్తే 6 8 30 18, 6 3 18, 3 తర్వాత ఎంత రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 3/6 ఉంటుంది కాబట్టి 3 1/2 డేస్. ఓకేనా, 3 1/2 అంటే మామూలుగా అయితే మనకి ఏమొస్తుందంటే 3/6 వస్తుంది, 3/6 వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుంది కాబట్టి నేను అదే రాసేసుకున్నట్లు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అనిల్ ఎలాంటి కింద జాబ్ ఇన్ 20 days. అనిల్ అనేవాడు 20 days. నెక్స్ట్ సునీల్ ఈజ్ 40 days. 40 days. ఎల్సిఎం వచ్చేసి 40. దీని యొక్క ఎఫిషియన్సీ 2, దీని యొక్క ఎఫిషియన్సీ 1. ఏమన్నాడంటే ఇక్కడ అనిల్ స్టార్టెడ్ ద జాబ్ ఇన్ 3 days. అనిల్ స్టార్ట్ చేశాడు 3 days. అయితే తర్వాత ఎఫిషియన్సీ 2 కాబట్టి 2, ఇద్దరిది 6, 3 days. తర్వాత ఏమన్నాడంటే అగైన్ ఆఫ్టర్ ఫ్యూ మోర్ డేస్ భీమల్ జాయిన్డ్ దెన్ అండ్ దే టుగెదర్ ఫినిష్ ద జాబ్ ఇఫ్. అంటే మనకి ఇప్పుడు అనిల్ తర్వాత సునీల్ కూడా జాయిన్ అయ్యాడు, ప్లస్ సునీల్. కానీ మనకి ఎక్కడ సునీల్ ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి భీమల్ కూడా జాయిన్ అవ్వడు. నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత అనిల్ ప్లస్ సునీల్ ప్లస్ భీమల్. చూద్దాం. అంటే ఇక్కడ క్లూ ఇచ్చాడు, బి హ్యాస్ డన్ 10% ఆఫ్ ద జాబ్. అంటే ఈ యొక్క 40%లో 40లో నుంచి 10% అంట భీమల్ చేశాడంట. అంటే 40లో నుంచి 10% ఆఫ్ అంటే 10% అంటే 4 వస్తుంది. 40లో నుంచి 10% అంటే 4 వస్తుంది. భీమలో 10 అనమాట. అంటే మనం భీమల్ని చూద్దాం. అంటే ఈ యొక్క 6 ఈ యొక్క 4 కలిపితే 10 వస్తుంది. ఈ ఎల్సిఎం నుంచి 10 తీసేస్తే రిమైనింగ్ 30 వస్తుంది. బై అనిల్ సునీల్ యొక్క ఎఫిషియన్సీ 2 + 1 3 అవుతుంది. 3 ఇక్కడ 10 days వస్తుంది. ఈ 10 days ఎవరికంటే అనిల్ సునీల్ ప్లస్ భీమల్ కూడా వస్తారు కాబట్టి ఈ 10 days వస్తుంది. ఓకే, చూద్దాం. ఈ యొక్క 10, ఇది ఒక 6, ఈ యొక్క 10 days, ఈ యొక్క 3 days, మొత్తం 13 days. ఓకే, కంప్లీట్ ద వీసా వర్క్ ఇన్ 18 days. work in 18 days. Weekend is 12 days. LCM వచ్చేసి 36. దీని యొక్క ఎఫిషియన్సీ 2, దీని యొక్క ఎఫిషియన్సీ 3. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడంటే బిగిన్ విత్ టుగెదర్ అంటే A + B ఇద్దరు స్టార్ట్ చేశారంట. బట్ బి లెఫ్ట్ ద వర్క్ 3 days బిఫోర్ ఆఫ్ కంప్లీషన్. అంటే ఆ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ముందు 3 రోజులకి వీడు లెఫ్ట్ అయ్యాడంట. బి అనేవాడు అంటే ఏ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆ 3 days ఏ వస్తాయి కాబట్టి 3 ఇంటూ ఏ యొక్క ఎఫిషియన్సీ 2 కాబట్టి 2 అంటే 6. ఈ 6 ఈ దీంట్లో నుంచి చేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది కాబట్టి రిమైనింగ్ వర్క్ 30 అంటే దీని యొక్క ఎఫిషియన్సీ A + B ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ 5. అంటే 5 1s 5 6 అంటే 6. ఇది 3 days అంటే ఇక్కడ 3 days అన్నాడు కాబట్టి 3 days, ఇక్కడ 6 days ప్లస్ 3 days 9 days. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనం ఈ క్వశ్చన్లో మనకి చూసుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్ చూసుకున్నా ఏ క్వశ్చన్ చూసుకున్నా కూడా ఎల్సిఎం వచ్చేసిందంటే మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అయిపోతుంది. ఎల్సిఎం వచ్చిందంటే క్వశ్చన్ అయిపోతుంది కాబట్టి మనం ఎల్సిఎం కొంచెం నేర్చుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ.